ప్రియమైన సంగమా, యూదులు ముఖ్యమైన పండగలలో యమ్ కిపూర్ అనే పండగ ఒకటి. ఒకసారి చెబుదాం, యమ్ కిపూర్. యూదులు ముఖ్యమైన పండగలలో యమ్ కిపూర్ అనే పండగ ఒకటి. ఈ పండగను ఏమంటారంటే ద డే ఆఫ్ అటాయింట్మెంట్ అంటారు. అంటే ప్రాయచిత్త దినము. ఆ పండగ పేరు ఏం పేరు? ప్రాయచిత్త దినము. ఈ ప్రాయచిత్త దినము అనే ఈ పండగ వారు సెప్టెంబరు నవంబరు నెలల మధ్యలో జరుపుకుంటారు. అంటే సెప్టెంబర్ నుండి నవంబరు నెల ఆ గ్యాప్లో ఈ పండగను జరుపుకుంటూ ఉంటుంటారు. వారు ఈ పండగలో సమాజముగా కూడి దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకుంటారు. అంత మాత్రమే కాదు, దేవునికి మానవులకి మధ్య తెగిపోయిన సంబంధమును లేదా విడిపోయిన బంధమును తిరిగి పునరుద్ధరించుకోవడానికి దేవుని సన్నిధికి వస్తారు. వారు రావటము మామూలుగా రారు. వారు ఎందుకు వస్తారంటే వారి పాపములు ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపపడి ఆయన క్షమాపణ పొందుకోవడానికి వస్తారు. ఎప్పుడు? యమ్ కిపూర్ అనే పండగ దినమున. ఆ పండగ దినమున సమాజ మందిరములో 102వ కీర్తన భాగమును చదువుతారు. అర్థమవుతుందండి చెప్పింది? ఆ పండగ దినమున సమాజ మందిరములో 102వ కీర్తన భాగమును చదువుతారు. అంటే వారు పాటల రూపముగా పాడుకుంటారు కూడా. మరి ఈ 102వ కీర్తనను మనము చూసినట్లయితే దీని యొక్క రచయిత ఎవరో తెలియదు. మనము సాధారణంగా కీర్తనలు అనే మాట వినబడేటప్పటికీ దేనికైనా సరే దావీదు కీర్తననే పెట్టేస్తాం. కారణం ఏమిటి అంటే కీర్తనల్లో అత్యధికమైన భాగములను దావీదు గారు రాశారు. మరి దావీదు గారే కాకుండా మోషే గారు రాశారు, కోరాహు రాశారు, ఆషాబు రాశారు. ఇలా పెక్కు మంది కీర్తనలు రాశారు. ఈ కీర్తనలలో పేరు పెట్టబడని కీర్తనలు కొన్ని ఉన్నాయి. అలాంటి కీర్తనలో ఇది ఒక కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు అని బైబిల్ స్కాలర్స్ అంటే పండితులు పరిశోధనలు చేసినప్పుడు కొందరు ఏమన్నారంటే బాబిలోనియా చెరలో ఉన్నప్పుడు అక్కడి ప్రజల బాధను వర్ణిస్తూ అక్కడ ఒక ప్రవక్త రాసి ఉండొచ్చు అన్నారు. అయితే కొందరు స్కాలర్స్ కొంతమంది ఏమన్నారంటే కాదు, ఆ కీర్తనలో ఉన్న మాటలు కానీ రాసిన తీరు కానీ దాని శైలి కానీ చూస్తే అది మహారాజైన దావీదుచే రాయబడినట్టు ఉంది అన్నారు. మరైతే ఈ కీర్తన ఎవరు రాసినా ఆ కీర్తన పైన ఒక మకుటం అనేది ఉంటుంది. అది చదవండి అమ్మా. అది కాదమ్మా, మగుటం అంటే దాని ఇంట్రడక్షన్ పార్ట్. దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని మొర్రపెట్టినా మొర. అంటే ఈ కీర్తన దుఃఖపడినవాడు రాసిన, చెప్పాలా, దుఃఖపడినవాడు రాసిన కీర్తన. ఈ కీర్తన చెరలోనున్న ప్రజల కొరకై రాసిన కీర్తన. ఈ కీర్తన మన ప్రార్థన, విజ్ఞాపన, మొర. ఈ కీర్తన దావీదు యొక్క హృదయ వేదన అని మనము ముందుకెళ్దాం. ఓకేనా? అలాగా ముందుకెళ్దాం. మరి ఈ కీర్తనలో ఇందాక మనము చదువుకున్న వాక్య భాగమును
ఒక్కసారి చూసినప్పుడు 102వ కీర్తన 6వ వచనం, నేను అడవిలో గూడబాతును పోలి ఉన్నాను. ఏమంటున్నాడు అక్కడ కీర్తనాకారుడు? ఒక పోలిక పెడుతూ ఉన్నాడు. ఆ పోలిక ఏమిటంటే గూడబాతు. ఈ గూడబాతు ఏమిటి అని మనము చూస్తే దాన్ని ఇంగ్లీష్లో పెంగ్విన్ అంటారు. అది ఒక రకమైన పక్షి. మనము కూడా ఈ రకమైన పక్షిని మన ప్రాంతంలో అయితే కొల్లేటు సరస్సులోనూ పులికాటు సరస్సులోనూ ఆ నీరు ఉన్న ప్రాంతంలోనూ చూస్తూ ఉంటుంటాం. ఇంకా మన ఊడుపులు ఊడ్చినప్పుడు మన పచ్చని పొలాలలో ఒక పెద్ద జాతి కొంగ లాంటిది ఒకటి ఉంటుంది. దానిని పోలి దాని ఆ గడ్డము కింద ఒక సంచి లాంటిది ఉంటుంది. ఇక్కడ ఏముంటుందండి? సంచి లాంటిది ఉంటుంది. ఆ రకమైన పక్షిని ఏమని పిలిచామంటే గూడబాతు అని పిలిచాం. మరి ఈ గూడబాతు ఎక్కడ ఉన్నది? అది ఎక్కడ ఉండాలంటే అవుతుందా? ఈ గూడబాతు ఎక్కడ ఉండాలంటే నీరు అత్యధికముగా ఉన్న చోటుల్లోనే ఉంటుంది. ఇది అర్థమవుతుందా? ఈ పక్షి యొక్క లక్షణం ఏమిటంటే అది ఎక్కడ బ్రతకగలదంటే ఎక్కడైతే విస్తారమైన నీరుంటుందో, అత్యధికమైన నీరుంటుందో ఆ నీరు ఉన్న చోట్లలో బ్రతుకుతుంది ఈ పక్షి. ఎందుకంటే ఈ నీటిలో ఉన్న చేపలు కానీ ఈ నీటిలో ఉన్న ఆహారం కానీ అది కడుపు నింపుకొని అక్కడ జీవించి సుఖముగా ఉంటుంది ఈ గూడబాతు అనే ఈ పక్షి. మరి ఇప్పుడు ఈ గూడబాతు ఆ నీరు ఉండే తావుల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోయింది? అడవులకు పోయింది. అడవుల్లో నీరుండదు. నేను ఎన్నో సంవత్సరాలు అడవులలో పనిచేశాను. పెద్ద వర్షం వచ్చింది. వర్షం వచ్చి దబదబమని 1-2 గంటల వర్షం పడిపోయింది. వర్షం పడిపోయినప్పుడు అక్కడ నీరు ఉంటుందా అని చూస్తే అవి కొండలు కాబట్టి ఆ నీరంతా ఇలాగ మన పల్లపు ప్రాంతానికి వర్షం పోయిన పావు గంటకి అక్కడ చూస్తే నీరుండదు. అంటే నీరు అనగా చెప్పాలా? నేను చెప్పాను ఆశీర్వాదము. నీరనగా ఆశీర్వాదము. అంటే ఈ కీర్తనాకారుడు దావీదే అయితే, ఈ కీర్తనాకారుడు దావీదు రాసి ఉంటే ఇప్పుడు అతను బాధ ఏమిటంటే, అతని హృదయంలో ఉన్న దుఃఖం ఏమిటంటే, గొప్ప ఆశీర్వాదముతో దీవించబడిన నేను, ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్న నేను ఇప్పుడు అడవిలమ్మట పారిపోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఎక్కడ పారిపోతున్నమాట అండి? అడవిలమ్మట పారిపోతూ ఉన్నాను. అంటే నీళ్ళు ఆశీర్వాదం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆశీర్వాదము లేదు. దానికి ప్రతిఫలముగా ఏముంది? అడవిలో ఎక్కడ చూసినా ఏముంటుంది? భయం ఉంటుంది. అడవిలో ఒంటరికి వెళ్తే భయమే కదా, ఎంత భయమో. అడవిలో భయం ఉంటుంది, అభద్రత ఉంటుంది, సేఫ్టీ ఉండదు. ఏ వైపు నుండి ఏ శత్రువు వచ్చి దాడి చేస్తాడో, ప్రాణము తీస్తాడో, సేఫ్టీ అనేది ఉండదు. ఈ అడవిలో అంతా అయోమయముగా ఉంటుంది. ఎటు వెళ్ళాలో, ఎటు పోవాలో, ఏం చేయాలో పాలిపోదు. ఒకసారి అడవిలో దారి తప్పిపోయావంటే నువ్వు ఇంకా అక్కడే తిరుగుతూ ఉంటావు. నీకు దారి దొరకదు. దారి తెలియని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, అభాగ్యుడై, ఆశీర్వాదము పోగొట్టుకున్నవాడై
ఈ దావీదు ఆ అడవిలమ్మట పారిపోతూ ఉన్నాడు. అది ఎంత విచారము! అడవిలో సంచరిస్తున్న ఈయనకి ఏమొచ్చిందట? విచారము కమ్ముకుందట. అంటే ఈ గోడబాతు నది ఒడ్డున, సరస్సు ఒడ్డున, నీరు ఉన్న తావుల్లో ఉంటే ఈ గోడబాతుకి ఆశీర్వాదం ఉంది. మరి ఈ గోడబాతు త్రోవ తప్పి, దారి తప్పి అడవిలోకి పోయినప్పుడు అది ఎంతో విచారకరమైన, దుఃఖకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. ప్రియమైన విశ్వాసి, మన జీవితాలలో కూడా ఒక్కొక్కసారి ఇటువంటి సందర్భాలు మనకు ఎదురవుతాయి. మనము ఎంతో విచారానికి గురయ్యే సంఘటనలు ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తూ ఉన్నప్పుడు మనము ఎటు పోవాలో తెలియక గజిబిజైపోయి ఏదో ఒక చిక్కు మార్గములోకి చిక్కుకుంటూ పారిపోతూ ఉంటాము. కానీ ఆ సమస్య మాత్రము మనల్ని ఎంత మాత్రము వదిలిపెట్టదు. ఈ దావీదుని అలాగే చేస్తుంది ఇది. ఎందుకు మరి దావీదు ఎందుకని పారిపోతున్నాడు? అది మనకి విషయము తెలియాలంటే మరి సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయంలో పఠనము చేసుకున్నప్పుడు దావీదు గురించిన కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. దావీదుకి ఒక అందమైన కుమారుడు ఉన్నాడు. ఆ అందమైన కుమారుడు పేరు ఏం పేరంటే అబ్షలోం. ఆ అందమైన కుమారుడి పేరు ఏం పేరు? అబ్షలోం. ఈ అబ్షలోము 3 ఏండ్లు ఎక్కడో ఫిలిస్తీయుల దేశంలో ఉండి తర్వాత రాజ్యానికి తేబడి కొన్ని సంవత్సరములు ఉన్న తర్వాత అతనిలో ఒక రకమైన రాజ్యము సంపాదించాలి, నేను ఎలాగైనా రాజునవ్వాలనే దురుద్దేశం పుడుతుంది. ఆ దురుద్దేశాన్ని బట్టి ఈ అబ్షలోం ఏం చేస్తాడంటే హెబ్రోనులో ఇజ్రాయేలు ప్రజలను అందరినీ కూడా సమకూర్చుకొని, నేను రాజునవ్వటం మీకు ఇష్టమా, నేను తీర్పరిగా ఉండటం ఇష్టమా, నీకు మేలు చేస్తాను, నీకు న్యాయము తీరుస్తాను అని వారినందరినీ గుంపులుగా కూర్చుకొని అక్కడ పెద్ద ఉత్సవం ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు దావీదు వైపు ఉన్న వాళ్ళు తక్కువైపోయారు, అబ్షలోము వైపు ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. అర్థమవుతుంది కదా మీకు స్టోరీ? మరి ఇప్పుడు దావీదు వైపు ఉన్న వాళ్ళు తక్కువ జనం అయిపోయారు, అబ్షలోము వైపు ఎక్కువ తిరిగిపోయారు. ఎందుకంటే నిజము కంటే అబద్ధమే ఎక్కువ కార్యము చేస్తుంది. అబద్ధమే అందరినీ ఒప్పిస్తుంది, నిజం ఎప్పుడో నిలకడమే తెలుస్తుంది. అటువంటి పరిస్థితులలో దేవుడు ఈ దావీదును ఆ శత్రువు చేతికి అప్పగించాడు. ఎందుకు? దావీదు చేసిన పాపమును బట్టి. పాపము చేస్తే దాని ఫలితం ఎప్పటికన్నా పొందాలండి. ఈ దావీదు ఉరియా భార్య అయిన బెత్షెబతో పాపము చేసినప్పుడు నాతాన్ అనే ప్రవక్తను రాజు దగ్గరికి పంపించి అక్కడ చూడండి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచనాలు గబగబా చదవండి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము, అంటే నీ ఇంటి వారికి నీకు సదాకాలము యుద్ధము కలుగుతుంది. దేవుడి యొక్క హెచ్చరిక వచ్చేసింది. ప్రవక్తల ద్వారా, దేవుని వాక్యము ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు. ప్రియమైన విశ్వాసి, మనం ఎప్పుడైనా త్రోవ తప్పినప్పుడు, ఎప్పుడైనా ఆయన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, మనము దేవునికి దూరమైనప్పుడు, నువ్వు వాక్యము చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ,
నీవు ఆ సేవకుడు ద్వారా వాక్యము వింటున్నప్పుడు కానీ దేవుని స్వరము నీకు స్పష్టముగా వినబడుతుంది. ఆ స్పష్టమైన స్వరము నీ కోసమే. ఇప్పుడు నాతాను అనే ప్రవక్త ఎవరి దగ్గరికి వచ్చాడంటే దావీదు దగ్గరికి వచ్చి ఆయన చేసిన పాపమును బట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ ఇంటి వారికి నీకు సదాకాలము యుద్ధము జరుగుతుంది. ఎన్నో కుటుంబాలు చూడండి ఈ శాపంతో ఉన్నాయి. కొన్ని కుటుంబాలలో శాంతి ఉండటం లేదు. పిల్లల తల్లిదండ్రుల మాట వినరు. తల్లిదండ్రులు భార్యాభర్తలు ఏక మనసుతో జీవించరు. ఇవన్నీ దేని ఫలితం అంటే దేవుని విడిచి మనం ఈ లోకములో కలిసిపోయినందువల్ల. ఇక్కడ దావీదు విషయమునకు వస్తే ఆ ప్రవక్త హెచ్చరిక చేసిన దానిని బట్టి ఈ అబ్షలోం ఏం చేస్తున్నాడంటే తన యొక్క రాజ్యమును కబళించాలని, తన తండ్రిని బంధించాలని, చెరసాలలో వేయాలని, లేదా తండ్రినే చంపేసి రాజ్యం తెచ్చుకోవాలని ఉద్దేశముతో అబ్షలోము బయలుదేరి వస్తున్నాడన్న వార్త ఎవరికి వచ్చేసింది? అంతఃపురములో ఉన్న రాజుకు వచ్చేసింది. అంతఃపురంలో ఉన్న రాజుకు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఈ రాజు ఏం చేస్తున్నాడంటే తనతో ఉన్న పరివారమును, అంటే తనకు సంబంధించిన కొద్దిమంది ఉంటారు కదా, వారందరితో ఏం చేస్తున్నాడంటే అరణ్యములను బడి, అడవులను బడి పారిపోతున్నాడు. ఏమవుతున్నాడండి అతను? అరణ్యములను బడి అడవులంట బడి పారిపోతున్నాడు. ఎందుకు? వెనకాల అబ్షలోము శత్రువు తరుముకొస్తున్నాడు. ఇప్పుడు తరుముకొస్తున్న ఆ శత్రువును మరి తట్టుకోలేక తన యొక్క పరివారముతో తన యొక్క జీవితాన్ని కాపాడుకోవడానికి, ప్రాణము దక్కించుకోవడానికి పారిపోతూ ఉండగా ఇతను రాసిన ఆ పాట లేదా ఇతను రాసిన కీర్తనలో ఎలా వర్ణించుకుంటున్నాడంటే, నేను ఆశీర్వాదాలు పోగొట్టుకున్న గూడబాతిలాగైపోయాను. నేను ఆశీర్వాదాలు పోగొట్టుకున్న గూడబాతులాగైపోయాను. నా బ్రతుకలాగైపోయింది. గూడబాతు ఎంత చక్కగా ఆ నది ఒడ్డున, సరస్సు ఒడ్డున లేదా సముద్రపు ఒడ్డున విస్తారమైన నీరులు ఉన్న చోట చక్కగా సుఖముగా ఆశీర్వాదాలతో జీవిస్తున్నట్టు ఎంతో ఆనందంగా ఉన్న నా బ్రతుకు ఇప్పుడు అడవిలో భయముతో బ్రతుకుతున్నాను, భద్రత లేకుండా బ్రతుకుతున్నాను, దుఃఖముతో వెళ్ళిపోతున్నాను అని చెప్పి వాపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసి, మన బ్రతుకులు ఎలాగున్నాయి? చేసిన తప్పును బట్టి పాపం మనల్ని తమురుతుందా? పాపం మనల్ని పరిగెట్టిస్తుందా? ఒకవేళ పరిగెట్టిస్తుంటే, ప్రభువా నేను ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను, మరలా నీ దగ్గరికి వస్తానయ్యా, పోయిన ఆశీర్వాదము నాకు ఇవ్వు అని అడగాలి. ఇప్పుడు 102వ కీర్తనలోనే తర్వాత భాగాన్ని చదవండి. కాదమ్మా, నేను పాడైన స్థలములలో పైడి కంటి వలె ఉన్నాను. ఏమంటున్నాడట? నేను పాడైన స్థలములలో పగడి కంటి వలె ఉన్నాను. కొన్ని తెలుగు మాటలు కష్టముగా ఉన్నట్టుంటాయి మనకి. ఈ పగడి కంటనే మాట కష్టమైనదేమీ కాదు. పాలస్తీనా దేశంలో వారు ఉండే ప్రాంతంలో ఈ పగడి కంటనే పక్షి ఒకటి ఉంటుంది. ఆ పక్షి అచ్చు ఎలాగుంటుందంటే మన ప్రాంతంలో గుడ్లగోబలాగే ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? గుడ్లగోబ. ఇప్పుడు అర్థమైపోయిందా పగడకంటి అంటే ఏంటో? ఆ పగడకంటి మన ప్రాంతంలో ఉన్న అచ్చం గొడ్లగోబ వలె ఉంటుంది. అక్కడ కీర్తనాకారుడు ఎలాగ వాపోతున్నాడో చూడండి. నేను పాడైన స్థలములలో పగడి కంటి వలె ఉన్నాను అంటే గుడ్లగోబలు చూడండి, అవి ఎక్కడ నివాసం ఉంటాయి చూడండి, బ్రతుకుతాయి?
పాడైన చోట్లలోనే ఉంటాయి. అవి ఎక్కడుంటాయి? ఎక్కడైతే పాడైన బిల్డింగులు ఉంటాయో, ఎక్కడైతే పాడైన ఇల్లులు ఉంటాయో, లేకపోతే ఎక్కడైతే పాడైన గూడుల్లాంటివి గుహల్లాంటివి ఉంటాయో, అలాంటి చోట్లలోని మాత్రమే ఈ గుడ్లగూబలు ఉంటాయి. మరి ఈ గుడ్లగూబలు పాడైన స్థలములలో ఉండటమే కాకుండా ఈ గుడ్లగూబ రాత్రులు మాత్రమే సంచరిస్తుంది. ఈ గుడ్లగూబ ఎప్పుడు తిరుగుతుందండి బయటికి? పగల తిరగలేదు. అది పగల బయటికి రాదు. రాత్రులు మాత్రమే ఈ గుడ్లగూబ బయటికి వస్తుంది. ఎందుకంటే దానికి భయము, ఎందుకంటే అది వెలుగును చూసి తట్టుకోలేదు. కాబట్టి ఈ గుడ్లగూబ రాత్రి మాత్రమే తిరుగుతుంది. అంటే ఇక్కడ రాత్రి అనేది పాపపు జీవితానికి గుర్తుగా ఉంది. పాపులు ఎప్పుడు కూడా రాత్రులే సంచరిస్తారు. చూడండి, దొంగోడు ఉన్నాడంటే పగల దజ్జాగా వస్తాడా? రాడు. ఎందుకంటే వాడు రాత్రులు తిరిగేవాడు. అలాగే విషసర్పాలు ఉన్నాయంటే పగలు ఇష్టానుసారంగా తిరగవు. అందుకే వాటిని నిశాచరులు అంటారు. అంటే రాత్రులు తిరిగేవి అంటారు వాటిని. విషసర్పాలు, క్రిమికీటకాలు, తేలులు ఇవి పగలు తిరగవు, ఎక్కువగా కనపడవు. రాత్రులు వెళ్ళి నువ్వు ఎక్కడ పెడితే అక్కడ కనపడతాయి. అంటే ఈ గుడ్లగూబ రాత్రులు మాత్రమే సంచరిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ గుడ్లగూబ వెలుగును చూడలేదు. యేసు ప్రభువారు అంటున్నారు కదా యోహాను సువార్తలో, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి వెలుగును గ్రహించుకున్నది. ఈ పాపముతో నిండిన మనుషులు వెలుగైన యేసు యొద్దకు రారు. ఈ పాపముతో నిండిన వారు వెలుగైన యేసును ప్రేమించలేరు. వారు హృదయము నుండా పాపం, వారి హృదయము నుండా దోషం, వారి హృదయం అంతా పాప పంకిలమై చీకటమైపోయినప్పుడు వెలుగు సంబంధమైన మాటలు కానీ దేవుని యొక్క ప్రకాశము కానీ వారు హృదయములోనికి రానివ్వక వారేం చేస్తారంటే వెలుగును ద్వేషిస్తారు. వెలుగును ద్వేషిస్తారు. ఈ గుడ్లగూబ కూడా వెలుగును ఎంత మాత్రమూ చూడలేదు. ఇక తర్వాత చూస్తే దాని అరుపు, గుడ్లగూబ అరుపుని ఎవరన్నా మెచ్చుకుంటారండి? ఆహా, నా గుడ్లగూబ ఎంత చక్కగా పాడావు అంటావా నువ్వు? అనవు కదా. మరి కోకిల కూస్తేనో, కోకిలమ్మ ఎంత బాగా పాడావు, కవులు దాని మీద పాటలు కడతారు. గుడ్లగూబ అరుపుకి ఏ కవన్నా పాట రాశాడా? రాయుడు. ఎందుకంటే దాని అరుపు అంత దరిద్రంగా ఉంటుంది. దాని అరుపు దానికే అసహ్యంగా ఉంటుంది. పాపం ఈ మహాశయుడు ఎంత ఏడ్చాడో, ఎంత రోదన చేశాడో, తన గొంతు బొంగిరిపోయి, ఇక ఆ బొంగిరిపోయిన ఆ గొంతుతో మాట్లాడుతున్నప్పుడు ఎవడన్నా వింటుంటే అసహ్యం వేస్తుందన్నమాట ఆ మాటలు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దాని అరుపు అందరికీ అసహ్యంగానే ఉంటుంది. అందుకే దానికి అసహ్యంగా ఉంటుంది. దావీదు కూడా ఇలాంటి విషయంలోనే ఉన్నాడు. ఇప్పుడు వెనకాలేమో ఎవరు తరుముతున్నారు? అబ్షలోము తరుముతున్నాడు. పగల కనపడితే ఎవడో ఒకడు ఇదిగో ఇదిగో అబ్షలోము, మీ తండ్రి అయిన దావీదుని నేను ఫలానా అడవిలో ఫలానా మలుపులో చూశాను అన్నాడనుకో, వెంటనే ఎవరిని పంపిస్తున్నాడంటే సైన్యమును పంపించేస్తున్నాడు, పట్టుకురండి అని. పగలు తిరగడానికి అవకాశం లేదు. అందుకే పాడైన స్థలముల్లో దాక్కుంటున్నాడు. ఇది పాడైపోయింది కదా, ఇందులోకి ఎవడుంటాడు, ఈ గుహ ఎప్పుడో మూసేయబడ్డది కదా, ఈ గుహలో ఎవడుంటాడు అని అనుకునేలాగా అలాంటి చోట్లే ఎంచుకుని ఈ దావీదు ఆ పాడైన స్థలముల్లో దాక్కుంటున్నాడు. కాబట్టి చీకటి గుహలో ఉండి మరి బాధతో రోధిస్తున్నాడండి. రోధిస్తూ ఆయన ఒక మాట కీర్తనలో రాస్తున్నాడు. చూడండి, 35వ కీర్తన 7వ వచనములో, 35వ కీర్తన
7వ వచనములో నన్ను పట్టుకొనవలెనని నిర్నిమిత్తముగా గుంటలో తమ వల ఒడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట. ఏం చేస్తున్నారటండి? శత్రువు అలాగే చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? శత్రువు. మన శత్రువు ఎవరు? సాతాను. సాతాను ఏం చేస్తాడట? నీకు వల వేస్తాడట. పడాల, నువ్వు అందులో పడాల, వలలో పడాల. ఆ వల వేసినప్పుడు నువ్వు అందులో చిక్కుకోవాలని, ఆ వలలో చిక్కుకోకపోతే గుంటలోనన్నా నువ్వు పడాలని చెప్పి 2 రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడట సాతానుడు. ఒక వేటగాడు ఉన్నాడు. తన పనివాడిని తీసుకొని వేటకి వెళ్ళాడు. ఆ వేటగాడు పావురాలను కొట్టే వేటగాడు. ఆ వేటగాడు ఎవరు? అలాగ వెళ్తూ ఉండగా ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు నిండా పావురాలే ఉన్నాయి. మా చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు కూడా పావురాలు వేటకి వెళ్తూ ఉండేవారు. ఆయన దగ్గర రవ్వల గన్ను ఉండేది, ఎంత పొడవైన నాటు తుపాకీ. ఆ తుపాకీ నుండా రవ్వల మందు కూరుకుని ఒక చెట్టు మీద పావురాలు విస్తారంగా ఉండేవి. అక్కడికి వెళ్ళి గురిపెట్టి వాటిని పేల్చేవాడు. పేరిస్తే అది ఫైర్ అయ్యి అందులో నుండి రవ్వల్లాంటివి వచ్చి పావురాలకి దెబ్బలు తగిలి కొన్ని పావురాలు గెలగెలా కొట్టుకుని కింద పడిపోయేవి. కొన్ని పావురాలు అయితే వెంటనే చచ్చిపోయి. ఈ వేటగాడు కూడా అలాగే గురిపెట్టి కొట్టాడు. కొడితే అక్కడ పావురాలు ఏమయ్యాయి? ఆ చెట్టు మీద నుండి కొన్ని పడి హఠాత్తుగా చచ్చిపోయాయి. కొన్ని రెక్కలకి గాయాలయ్యి ఎగరలేక కింద కూలిపోయాయి. కొన్నిటికి ఎక్కడెక్కడో దెబ్బలు తగిలి కదలలేక అలాగ పడిపోయాయి. ఇప్పుడు ఈ వేటగాడు అంటున్నాడు పన్నాడితో, అరే ఈ పావురాలు చూడు ఎన్ని పడిపోయాయో, అవన్నిటినీ పోగొట్టి బుట్టలో వేయి అన్నాడు. పాపం ఈ అమాయకుడైన పనోడు మొదట చచ్చిపోయిన పావురాలను తీస్తున్నాడు. ఏం తీస్తున్నాడు? మరైతే ఈజీగా దొరికేస్తాయి కదా అవి. చచ్చిపోయిన పావురాలను తీస్తున్నాడు. అప్పుడు ఆ వేటగాడు, ఒరే బుద్ధి లేని పనివాడా, చచ్చిపోయింది ఎప్పుడు కూడా మనదే అవుతుంది కదా, అది పరిగెట్టుకు పోలేదు, అది తప్పించుకు పోలేదు, కుంటుతూ ఆ తుప్పచాటుకి ఈ తుప్పచాటుకి వెళ్ళి దాని ప్రాణాన్ని కాపాడుకోలేదు, అది ఆల్రెడీ చచ్చిపోయిందిరా. ఇప్పుడు నువ్వు మొదట ఎవరిని పట్టుకోవాలంటే, ఏవైతే రెక్కలకి దెబ్బలు తగిలి ఎగరలేక అక్కడ ఇలాగిలా పాగుతున్నాయో, కాళ్ళకి దెబ్బలు తగిలి కుంటుతూ నడుస్తున్నాయో, అలాంటి వాటిని ముందు పట్టుకుని వాటిని రెక్కలు విరిచి బుట్టలో వెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు మనకు ఆత్మీయ పాఠం ఏమిటంటే, సాతానుడు లోకములో ఉన్న అందరినీ గురిపెడుతూ ఉన్నాడు. వాడికి దేవుని నమ్ముకున్నవాడని లేదు, దేవుణ్ణి నమ్మనవాడని లేదు, అందరినీ గురిపెడతాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మనము గాయపడిన పావురాలము, ఉరి ఒడ్డినప్పుడు వలలో చిక్కుకున్న పావురాలము. అయితే అక్కడ పడిన పావురాలు ఎవరంటే చచ్చిన పావురాలు. ఆ పావురాలు లోకములో దేవుణ్ణి ఎరగక నరకానికి పోతున్న వారికి గుర్తుగా ఉన్న జీవులు. కావున మనము గాయమవుతుంటుంటాం. ఒక్కొక్కసారి సాతానుడు ఏం చేస్తూ ఉంటుంటాడంటే మనల్ని గాయపరుస్తాడు. అందుకే ఇక్కడ అతను ఏమంటున్నాడు, నేను శత్రువు ఏం చేస్తున్నాడట, నన్ను పట్టుకొనవలనని నిర్నిమిత్తముగా గుంట తవ్వాడు, వల విసిరాడు, ఊరిని పెట్టాడు. నన్ను ఇంత బాధ పెడుతూ ఉన్నాడు శత్రువు. ప్రభువా, శత్రువు నన్ను తరుముతున్నాడయ్యా. అది దావీదు ప్రార్థన. ఈరోజు నీ ప్రార్థన. నీ ఇంటిలో నువ్వు ఏ సమస్యలు
సాతానుడు పెట్టి నిన్ను కలవర పెడుతున్నాడో నీకు తెలుసు కాబట్టి, ప్రభువా సాతానుడు నన్ను ఎంతగానో కలవర పెడుతున్నాడయ్యా, శత్రువు తరుగుతున్నట్టుందయ్యా, నా గుండెలు లబలబమని కొట్టుకుంటున్నాయా, నేను తట్టుకోగలనా, నేను బ్రతకగలనా, నేను ఉండగలనా, నా బ్రతుకేమైపోయింది అనే స్థితిలోకి నేను పోతున్నానయ్యా, కాబట్టి నన్ను చూడవయ్యా అని ప్రార్థన, సమస్యల కోసము, ప్రార్థనల కోసము, అనారోగ్యాల కోసము, ఇటువంటి వాటన్నిటి కోసము మనం ఏం చేయాలటండి? ప్రార్థన. దావీదు ఆ పాడైపోయిన, ఆ శిథిలమైన ఆ చోట్లలోనే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. శిథిలమైపోయిన నీ బ్రతుకు కోసం నువ్వు మొర్ర పెడుతూ హృదయపూర్వకంగా ఈ ఉపవాస దినాలలో ప్రార్థన చేయాలి. ఇక తర్వాత చూస్తే చదవండి అమ్మ. తర్వాత 102 తర్వాత, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఈయన బ్రతుకు ఇంకా ఎలాగైపోయిందట? ఒంటరి పిచ్చుకలాగైపోయిందట. ఒంటరి పిచ్చుక అయితే పర్లేదు, ఎలాగలా బ్రతికేస్తుంది. ఇప్పుడు ఈ ఒంటరి పిచ్చుక రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె అయిపోయాను అంటున్నాడు. ఎంత దుర్లభమైన పరిస్థితికి వెళ్ళిపోయాడో చూడండి. ఈ పిచ్చుక అనేది చాలా బలహీనమైన పక్షి, బలహీనమైన జీవే కదా, దానికి ఏమన్నా బలం ఎక్కువ ఉంటుందా? ఉండదు. దావీదు బలహీనుడైపోయాడు. నీ సమస్యలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీకొచ్చిన అనారోగ్యాన్ని బట్టి నువ్వు బలహీనమైపోయావు. ఆ బలహీనత ఎంతగా ఉందంటే, రాత్రి ఇంటి మీద ఒంటిగా ఉన్న ఆ పిచ్చుక ఎలాగైతే దుఃఖపడుతుందో అటువంటి దుఃఖంలో ఉన్నట్టుంది. మా చిన్నతనంలో చాలా వరకు తాటాకిల్లులే ఉండేవి. మీరు జెన్ జెడ్ పీపుల్ అంటే జనరేషన్ జెడ్ అంటే టెక్నాలజీని చూసిన వారు. మేమున్నప్పుడు కొన్ని సంవత్సరాల టెక్నాలజీ లేదు, కొన్ని సంవత్సరాలకు టెక్నాలజీ తెలిసింది. కాబట్టి మేమున్న ఇల్లులు తాటాకుతో ఉండేవి. చాలా ఇల్లు తాటాకులే కదండి ప్రకాష్ గారు, చాలా ఇల్లు తాటాకులే. ఆ తాటాకు ఇల్లులకి చూరులు ఉండేవి. ఆ చూరుల్లో పిచ్చుకలు ఏం పెట్టుకునేవి అంటే గూళ్ళు పెట్టుకునేవి. ఆ పిచ్చుకలు కిచకిచలాడుతూ ఉంటూ ఆ గూళ్ళోకి వెళ్ళి బయటకు వస్తుందంటే ఎంత అందంగా ఉండేదో. ఆ పిచ్చుకలు మేతకెళ్తూ వస్తుంటే ఎంత మనోహరంగా ఉండేదో. మరి ఈ పిచ్చుకలు గుడ్లు పెట్టి అక్కడ పిల్లల్ని చేస్తూ ఆ పిల్లలకి మేత తెస్తూ ఉండేవి. నా చిన్నతనంలో మా ఇంట్లో కూడా అలాగే పిచ్చుకలు చూరులో గూడు పెట్టుకుంటూ ఉండేవి. ఇప్పుడు పిచ్చుకలు చూద్దారంటే కనపడటం లేదు. ఈ పిల్లలకి పిచ్చుకలంటే ఏంటో తెలదేళ్ళకి, వాళ్ళెవరికి పిచ్చుకలు తెలియదు. స్పారో అని ఆ బుక్లో చదువుకుంటారు అంతే, అది డైరెక్ట్గా చూసుండరు. సరే, మరి ఈ పిచ్చుకలు ఇప్పుడు వాటికి నివాసాలు లేక, సంతానోత్పత్తి చేసుకోలేక నాశనమైపోయాయి. అంతేకాదు ప్రతి చోట కూడా, ప్రతి ఊర్లోనూ కూడా మనకు టెక్నాలజీ పెరిగిపోయి సెల్ టవర్స్ వేశారు. ఈ సెల్ టవర్స్ నుండి హానికరమైన కిరణాలు, రేడియేషన్ సంబంధించి హానికరమైన కిరణాలు ఇలాగా ప్రవహిస్తూ ఉన్నాయి మన చుట్టూ, మన మీద నుండి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనకు కనపడటం లేదు, అవి ఎలాగ వెళ్ళిపోతున్నాయి, కిరణాలలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి, మన కంటికి కనపడటం లేదు, టవర్ నుండి వచ్చేస్తున్నాయి. అలాంటివి ఈ పిచ్చుకల మీద ప్రభావం పడి ఆ పిచ్చుకలు చనిపోవడానికి
సంతానాన్ని ఉత్పత్తి చేసుకోకుండా, వాటి ఆ, సంతానం పెంచుకోకుండా, మొత్తానికి అవి మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోవడానికి కారణమయ్యే ఇవే కాదు, తేనెటీగలు కూడా నశించిపోతున్నాయి. అంటే ఇప్పుడు మన సమస్య ఏంటంటే ఈ పిచ్చుక. ఆ సమయంలో ఒకరోజు మా ఇంటికి రావాల్సిన పిచ్చుక రాలేకపోయింది, పొద్దుపోయింది. పగలే అవి ఎగరగలవు, రాత్రి ఎగరలేదు పాపం. పొద్దుపోయి కిందకి దిగబోతుంది, అది చీకటి, ఎక్కడుందో దాని గూడు తెలియలేదు, మరలా పైకి వెళ్ళి చూరి మీదకి ఎక్కేస్తుంది. ఇంకా బాగా చీకటి అయిపోయింది, కిందకి దిగలేకపోయింది. అది దిగలేక అదేం చేసిందంటే, ఆ పైన కప్పు ఉంటుంది కదా, తాటేకు కప్పు, ఆ కప్పు మీద నుండి అలాగలాగలాగలా పోయి పైకి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంది? ఇంటి నడికప్పు మీద కూర్చుంది. ఎందుకంటే కింద ఉంటే జారిపోద్ది కదా, మరి ఇంటి నడికప్పు మీద కూర్చుంది. కూర్చున్న తర్వాత దాని జీవితము గురించి ఒకసారి ఆలోచించుకుంది. చుట్టూ చూసుకుంటే చుట్టూ ఏముంది? అంధకారము, చీకటి, చీకటిలో భయము. ఈ పిచ్చిక చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది, భయముతో వణికిపోతుంది. ఎందుకట భయము? ఇందాక చెప్పుకున్నాను చూసావా, గొడ్ల గోబలు వస్తూ ఉంటుంటాయి మేత కోసం బయటికి. చీకటిలో దాని కళ్ళు చిన్ని దాన్ని కూడా చూస్తాయి. ఇప్పుడు అక్కడ ఉన్న పిచ్చుకనది చూసిందంటే అమాంతం ఎత్తుకుపోతుంది, పార్సల్ చేసేస్తుంది, తినేస్తుంది. అంతేకాదు ఎలకలు కూడా చూర్ల మీద తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఎలకలు లేవు, ఎందుకంటే మనం ఇవన్నీ డాబా ఇల్లులు కట్టేస్తున్నాం కదా, ఉన్నాయా? ఈ ఎలకలు కూడా చూర్ల మీదకి ఎక్కుతూ ఉండేవి. ఎందుకు చూర్ల మీదకి ఎక్కుతూ ఉండేవి? వాటి ఆహారం కోసమై తిరుగుతూ ఉండే. ఎక్కడన్నా ఇలాంటి పక్షులు కానీ ఏమైనా ఉంటే వాటిని పట్టుకుని అవి తినడానికే ప్రయత్నం చేస్తూ ఉండే. ఈ ఎలకల చూరి మీదకి ఎక్కి అడావుడి చేస్తూ ఉంటుంటే ఆ చుట్టుపక్కల ఏదైనా పాము ఉందనుకో, దానికి 2 నాలికల్లాగా ఉంటాయి. ఇలాగా నాలికలు 2 ఉంటాయి దానికి. ఆ నాలికలు దారి చూపిస్తాయి అది ఎక్కడుందో. ఆ స్మెల్ దానికి తెలిసిపోద్ది. ఓహో, ఇంటి పైకప్పు మీద నాకు భలే ఎలకుంది, అది చూడక్కర్లొద్దు, ఇలాగనుకుంటా పైకెక్కి ఏం చేస్తుందంటే ఆ ఎలక కోసం వెళ్ళి ఆ ఎలకను పట్టుకుంటుంది. ఇప్పుడు ఎలక లేదు, పిచ్చుకుంది. పిచ్చుక అని చెప్పి వదిలేస్తుందా? వదలదు. దానికి ఏదైనా ఆహారమే కదా కావాలి. ఆహారం కోసము ఈ శత్రువులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి మీద ఒంటిగా ఉన్న ఆ పిచ్చుక ఏం చేసేదంటే చాలా భయముతో ఉండేది, చాలా విలవిల్లాడుతూ ఉండేది. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు వెలుగు వస్తుంది, ఎప్పుడు చీకటి పోతుంది, ఈ అంధకారంలో నేను చిక్కుకుపోయాను, ఇంటి మీద ఒంటిగానున్న ఒంటరి పిచ్చికినైపోయానని చెప్పి మూలుగుతూ ఉందట. మూలుగుతూ ఉందంటే ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి అక్కడ కీర్తన 6:6. కీర్తన 6వ అధ్యాయము. నేను మూలుగుచు అలిసి ఉన్నాను. వింటమా? ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు. నేనే చదువుకుంటాను, ఎందుకు వచ్చింది? రైట్, నేను చదువుతున్నాను చూడండి. నేను మూలుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్న. దావీదు గారి రాసిన ప్రార్థన. నేను మూలుగుతున్నానయ్యా, ప్రభువా యేసయ్యా, నా మూలుగు వినబడుతుందా? నేను ఇంటి మీద ఒంటరి పచ్చికనైపోయాను, భయముతో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, గుండెలు అవిసిపోతున్నాయి, నేను ఇంకా తట్టుకునే శక్తి లేదు,
నేనేమైపోతున్నానో, దిక్కు తోచని స్థితిలో ఉన్నానని చెప్పి ఈ దావీదు ఇంటి మీద ఉన్న పిచ్చిక వలె విలపిస్తూ ఉన్నాడు. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నాది నా ప్రార్థన ఆలకించుమా, నాది నా ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. వేటగాని బాణములు చేయుచుండె గాయములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు. వేటగాని బాణములు చేయుచుండె అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు. నీ బలిపీఠము చెంత నాకు చోటునీయవా, నీ బలిపీఠము చెంత నాకు చోటునీయవా. ఆలకించుమా ఆలకించుమా ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి చూసినా తరగవు నా దోషములు. తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి చూచినా తరగవు నా దోషములు. నా ఆత్మను కోల్పోయిన దీనుడను నేను, నా ఆత్మను కోల్పోయిన దీనుడను నేను. ఆలకించుమా ఆదరించుమా, ఆలకించుమా ఆదరించుమా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న దావీదు తన తప్పును తెలుసుకున్నాడు. అంటున్నాడు, తెలిసి తెలియక చేసి తిని ఎన్నో పాపాలు ప్రభువా, ఆ పాపములకు నేను ఇప్పుడు ప్రాయశ్చిత్తం పొందుతున్నాను. ఆ పాపము నా మీద భారముగా ఉందయ్యా, ఆ పాపము నన్ను వెంబడిస్తూ ఉందయ్యా, ఆ పాపము నన్ను తరుముతుంది తండ్రి. ప్రభువా, ఆ పాపమును బట్టి నా కుమారుడే నన్ను తరుముతున్నాడు నాయనా. నేను అరణ్యములో గూడబాతి వలె పారిపోతున్నాను, పాడైన స్థలములో పగిడి కంటి వలె ఉన్నాను. నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చికనైపోయానయ్యా, నాకు సహాయము ఎవరు లేరు తండ్రి. ప్రభువా, నా పాపములు నీ ఎదుట ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పి అతను కన్నీరు కారుస్తున్నాడు. ప్రియమైన సంగమా, మనము పాపము లేదని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. మన పాపములు ఈ ఉపవాస దినమున ఒప్పుకుంటే దావీదును క్షమించినట్టే, దావీదుని దర్శించినట్టే, దావీదుని విడిపించినట్టే నీకు విడుదలిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. నీకు విడుదలిస్తున్నాడు. నీ ఇంటిలో ఉన్న సమస్యలకు దేవుడు ఈరోజు ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. నీ అనారోగ్య సమస్యలను ఆయన ముట్టి నిన్ను స్వస్థపరుస్తున్నాడు.
ఆయనకి నీలో ఉన్న ప్రతి సమస్య తెలుసు, ప్రతి కష్టము, బాధ, వేదన తెలుసు. నీ గుండెలు కరిగిపోయి స్థితిలో ఉన్నప్పుడు, నా కుమార్తె, నీ బాధ నేను గ్రహించాను. నా కుమారుడా, నీ యొక్క సమస్యను నేను తెలుసుకున్నాను. నువ్వు దుఃఖించావు, పశ్చాత్తాపడ్డావు, పాపములను ఒప్పుకున్నావు, ఉపవసించావు, మొర్రపెట్టావు, నేను నీ దగ్గరికి వస్తున్నాను అని దావీదుని దర్శించాడు దేవుడు. ఎప్పుడు? 51వ కీర్తనలో తన పాపమును ఒప్పుకున్నప్పుడు. చూడండి, 51వ కీర్తన 3-4 వచనాల్లో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి. ఇంకా కిందకు వస్తుగా ఉన్నప్పుడు అంటున్నాడు కదా, నీవు నీతిమంతుడువు, నేను అనీతి మంతుడును. ప్రభువా, నేను మారుతున్నాను తండ్రి, నా హృదయాన్ని మార్చుకుంటున్నానయ్యా, పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను చేసిన పాపాలు నీ ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి అని చెప్పి ఈ దావీదు ఒప్పుకున్నప్పుడు ఎవరి ప్రార్థన అన్నా సరే దేవుడు వినేవాడై ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు వినేవాడై ఉన్నాడు. విని ఏం చేస్తాడంటే, దేవుడు వాక్యం ఏముంటుందంటే, నీ ప్రార్థన విని దేవుని వాక్యము కీర్తన 91 వచ్చి చూద్దాము. 91వ కీర్తనలో దేవుని వాక్యము మన కొరకు ఒక చక్కని మాటను అక్కడ రాసి ఉంచాడు. 91లో చూడండి, అక్కడ 91:15లో అంటున్నాడు కదా, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దావీదు మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఓ విశ్వాసి, నువ్వు మొర పెడుతున్న ప్రతి మొర, నా మొర ఎవరు వింటలేదు, నన్ను విడిపించట్లేదు, నాకు విడుదల కలగటలేదు, నేను బంధకాల్లో ఉన్నాను, నేను నశించిపోతున్నాను, నాకు దిక్కెవరు, నన్ను కాపాడేది ఎవరని నువ్వు మొర పెడుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, రక్షించనేరకై ఉండినట్లు నా హస్తము, విననేరకై ఉండినట్లు నా చెవులు, ఇదిగో వస్తున్నాను నిన్ను రక్షించడానికి, నిన్ను రక్షించడానికి వస్తున్నాను, నీ సమస్యల నుండి విడిపించడానికి వస్తున్నాను. ఉపవాసం ఉంటున్న నా సహోదరి సహోదరుడా, ఆయన నీ యొక్క ప్రార్థన విన్నాడు, ఆయన నీ యొక్క ప్రార్థన విన్నాడు. దావీదు ప్రార్థన విన్న ఆయన ఏం చేశాడంటే, అతన్ని ఈ ప్రాబ్లం నుండి విడిపించాడు. దావీదు పలానా చోటున్నాడు, పలానా అరణ్యంలో ఉన్నాడని అబ్షలోముకు తెలిసింది. నేనే డైరెక్ట్గా వచ్చి అతన్ని పట్టి అతన్ని చంపుతానన్నాడు. యుద్ధమునకు సిద్ధపడ్డాడు. యుద్ధమునకు సిద్ధపడితే ఈ అబ్షలోము కంచరగాడిది మీద వడివడిగా దావీదును, తన తండ్రి అయిన దావీదును మట్టు పెట్టాలి, రాజ్యమును ఆక్రమించాలి, సింహాసనం మీద కూర్చోవాలని వెళుతూ అక్కడ మస్తిక వృక్షము కింద నుండి పోతూ ఉన్నప్పుడు అతని అందమైన శిరోజాలు, అంటే తన తల వెంట్రుకలు ఆ చెట్టుకి తగులుకొని అక్కడ వేలాడి దావీదు యొక్క సేనాని చేత చంపబడ్డాడు. శత్రువు నశించిపోయాడు. అందుకే వాక్యం అంటుంది, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము, ఆ చుట్టుపక్కల వాళ్ళు నన్ను వేధిస్తున్నారు, వర్ధిల్లరు, సమస్య సృష్టిస్తున్నారు, వర్ధిల్లడు వాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, దావీదును నేను విడిపిస్తాను. ఇప్పుడు దావీదు ఎక్కడికి వచ్చాడంటే, ఏ రాజ్యమునైతే పోగొట్టుకున్నాడు, ఏ ఆశీర్వాదమునైతే పోగొట్టుకున్నాడు, ఆ ఆశీర్వాదము పొందడానికి మరలా రాజ్యమునకు వచ్చి రాజ్యమును ఏలాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రియమైన విశ్వాసి, దావీదు వలె నువ్వు ఒకవేళ పరిస్థితులకి భయపడి పారిపోవచ్చు, ఆ యేసయ్య నిన్ను ప్రతికూల పరిస్థితి నుండి తప్పిస్తాడు. ఈరోజు మీరు నేర్చుకునే విషయం ఏంటంటే, గోడబాతు ఆశీర్వాదాలు పోగొట్టుకుంది,
పగడకంటి, ఒంటరి పిచ్చుక. ఇవి మన జీవితంలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకొని ఈ ఉపవాసము ద్వారా దేవునికి మరింత దగ్గరవుదాము. దేవునికి మహిమ కలుగునుగా.